ఏరా మళ్ళా మీనునేమన్నా అన్నావా? లేదు. ఏ దానికి ఆకలి లేదంట, రూమ్లో కూర్చుంది. మీను తిందుదా? మీను నిన్నే. నాకు ఆకలిగా లేదు, నువ్వు తినిపో. సరే మానే, తినకపోతే నీ కడిపే కాలుతుంది. అలిగింది చాలే గాని దా. నాకు ఆకలిగా లేదని చెప్పాను కదా, నాకొద్దు. బైక్ మీద అరిచాననే కదా. అది నీ మీద కోపం కాదు మీను, నీలాంటి ఇన్నోసెంట్ అమ్మాయిని టార్గెట్ చేసే యదవుల మీద. నేనేం ఇన్నోసెంట్ కాదు. అవునవును, అస్సలు కాదు. నీ కామెడీగా ఉంది కదా, నీ పాటికి నువ్వు అరుస్తావు, వచ్చి సారీ చెప్తావు. అరే నా ఫీలింగ్స్ అంటే లెక్క లేకుండానే పోతుంది నీకు. అసలు నేను అరిచానా నిన్ను? అరవనక్కర్లేదు, గుడ్లు గుబ్బల కళ్ళు పెద్దవి చేసి చూస్తావు కదా, ఆ చూపు చూస్తేనే చాలు భయం వేస్తుంది. సరే, ఇంకోసారి అలా చూడను, ఓకేనా? దా. మొన్న నువ్వు ఒక మాట ఇచ్చావు, గుర్తుందా? దేని గురించి? అర్థం చేసుకోకుండా అరవనని. సరే, ఇంకోసారి అలా అరవను, ఓకేనా? సారీ. ఇప్పుడు నువ్వు తినకపోతే నేను కూడా తిన్ను. అమ్మ నాన్నకి పిల్లలిద్దరికి ఏదో గొడవైందని అర్థమవుతుంది. మా అమ్మ వచ్చి నిన్ను అడుగుతుంది, మా నాన్న వచ్చి నన్ను అడుగుతాడు. ఇదంతా అవసరమా? గుడ్ గర్ల్. అయినా నేనేం నీ కోసం తినట్లేదు, అత్తయ్య మామ కోసం తింటున్నా. సరే, నువ్వు తిను. నీకు కూడా నా మీద కోపం ఉంది కదా, నేను కూడా తిన్ను. నువ్వు డైరెక్టర్వి, యాక్టర్వి కాదు. మూసుకొని తిను. బావా, బయటికి వెళ్దాం పదా. ఏ? అలా వెళ్దాం కదా. ఎందుకు? మీ పెద్దనాన్న వచ్చాడు, ఆయన వెళ్ళేలోపు ఎక్కడికైనా వెళ్దాం కదా, లేదంటే మళ్ళీ జాబ్ సినిమాలు అనుకుంటూ ఏదో ఒకటి అంటాడు. ఇప్పుడు ఆయన వస్తే భయపడిపోవాలా? పద, చూద్దాం. ఏం పర్లేదు, పద. పెళ్ళికి ఇంకా ఎక్కువ టైం లేదనుకుంటా. అస్సలు లేదు, అంత హడావిడిగా ఉంది. రారా కూర్చో. ఎలా ఉన్నావేంటి, బాగున్నావా? బాగున్నా పెద్దన్న. ఇంకేంటి మరి, అంతా మంచిగా సాగుతుందా? అన్నయ్యకి పెళ్లి ఫిక్స్ అయింది, అది చెప్దామని వచ్చాను. అవునా? అన్నయ్య కూడా నాతో ఏం చెప్పలేదు. కంగ్రాట్స్ పెద్దన్న. థ్యాంక్ యూ రా. అన్నయ్యకి పెద్ద ప్యాకేజ్ కదా, అందుకే మంచి ప్యాకేజ్ ఉన్న అమ్మాయి దొరికింది. కట్నం కూడా ఎక్కువే. అవును, నువ్వేంటి జాబ్ మానేసావంట, ఏం చేద్దామని? సినిమాలో డైరెక్షన్ ట్రయల్స్ చేస్తున్నాను. సినిమాలా? మంచిది మంచిది. కాళ్ళు అరిగేలా ప్రొడ్యూసర్ ఇంటి చుట్టూ తిరగాలి. నీకు బుద్ధుందా? ఇప్పటి కాలం పిల్లలు సాఫ్ట్వేర్లని కోడింగ్లని తిరుగుతుంటే నువ్వు సినిమాలు స్క్రిప్ట్లని తిరుగుతావా? మా ఒక్క సినిమా రెమ్యునరేషన్తో అన్నయ్య ఇయర్లీ ప్యాకేజ్ కంటే 10 times ఎక్కువ వస్తుంది. నేనే స్క్రిప్ట్లు పట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు. ఆల్రెడీ ఓ సినిమా ఓకే అయింది. ఓ డిమో ఫిల్మ్ తీస్తే నా సినిమా స్టార్ట్ అయిపోతుంది. అన్నయ్యకి ఎక్కువ ప్యాకేజ్ ఉన్న వదిన దొరుకుండొచ్చు, కానీ నా కోసం నాతో నిలబడే మీనాక్షి లాంటి అమ్మాయిలు అందరికీ దొరకరు. మధు, ఏంట్రా ఆ మాటలు? సారీ బావగారు, ఏదో కోపంలో. పర్వాలేదమ్మా, వాడు కరెక్ట్గానే చెప్పాడు. ఆల్ ది బెస్ట్ రా. నీ సినిమాలో ఏదన్నా మంచి రోజులు ఉంటే నన్ను పెట్టుకుంటావు కదా? సరే అమ్మా,
నేను వెళ్ళొస్తాను. పెళ్లికి మీరంతా 2 రోజుల ముందే రావాలి. మీరంతా దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని గ్రాండ్గా చేయించాలి. సరేనా? సరే అండి. ఇక ఉంటాను. నువ్వు సూపర్ అమ్మా. కరెక్ట్గా నేను చెప్పాల్సిందంత అయిపోయాక నన్ను ఆపుతావు. మరి టైమింగ్ అలాంటిది. ఏంట్రా కొత్తగా ఆఫీస్ టైంలో కాల్ చేసావు? నువ్వు ఎలాగ ఏం పీకట్లేదు కదా, నేను ప్లాన్ చెప్తాను, అది ఫాలో అయిపో చాలు. ఏంటది? అర్థమైంది, నేను చూసుకుంటాను. సరే. హే మీనాక్షి, ఆ మాడ్యూల్ కంప్లీట్ అయిందా? అయిపోవచ్చింది. యాక్చువల్లీ కొన్ని డౌట్స్ ఉన్నాయి, నేనే మీ దగ్గరకు వద్దామనుకున్నా. అవునా? Yeah. లెట్ మీ సీ. సరే, అది కొంచెం టైం తీసుకునేలా ఉంది. ఒక పని చేద్దాం, లెట్స్ గో అవుట్ ఫర్ ద కాఫీ. వద్దు, ఎందుకు? నాకు తాగాలని లేదు, నువ్వు వెళ్ళు. సరే, నువ్వు తాగకు, కనీసం నా కంపెనీ ఇవ్వు. సారీ వసంత్, ఐ కాంట్. ఎందుకు? ఇప్పుడు నేను మీతో కంపెనీకి రాకపోతే మీరు కాఫీ తాగలేరా? ఎందుకు ఎప్పుడు కోపడుతూ ఉంటావు? నేను లిఫ్ట్ ఇస్తానంటే మీ బావ చూస్తాడని భయపడ్డావు. ఇప్పుడు కాఫీకి వస్తే ఎవరైనా చూస్తారని భయమా? ఎవరు చూస్తారని కాదు, నాకే ఇంట్రెస్ట్ లేదు. అదే ఎందుకంటే కొలీగ్స్తో కాఫీ తాగడం మానేశాను కాబట్టి. అదే ఎందుకంటే కాఫీకి వెళ్తే ఆ కథ కాఫీతో ఆగదు కాబట్టి. అదే ఆల్రెడీ ప్రీవియస్ కంపెనీలో ఇలా ఒకన్నా వెంట పడేవాడు. సారీ, అంటే వాడు వేరే ఉద్దేశంతో వెంట పడ్డాడు, మీలా కాదు. వాడి వల్ల నా జాబ్ కూడా పోయింది, మా బావతో గొడవ కూడా అయింది. సో మళ్ళీ మీరు అలా అడిగేసరికి. అలా నేనెందుకు చేస్తాను? నాకు తెలుసు కదా మీ బావని లవర్ అని. అయినా లవర్స్ మధ్యలో అలా వచ్చి దూరేంత చీప్ క్యారెక్టర్ కాదు నాది. నువ్వు ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నావు, ఐ గాట్ ఇట్. నేనే వెళ్ళి కాఫీ తాగొస్తాను. ఏంట్రా పాప స్పీడ్ అనుకున్నాను, స్పీడ్ బ్రేక్ వేసినట్టుంది. ఎంతమందిని చూలేదే, ముందు ఇలానే వద్దంటారా, తర్వాత వద్దన్నా వదిలేరా. అంతేలే, అంతకు మించి ఏం చేస్తారులే. అంతేగా. అలా ఇంట్లో ఇద్దరు కలిసిపోతారు, ఆ హ్యాపీ ఫీల్తో ఎండ్ చేస్తాం. స్క్రిప్ట్ చాలా బాగుంది, మంచి బ్యూటీ చూపిద్దాం. ఓకే. స్టోరీ చాలా బాగుంది, డైలాగ్స్ కూడా నచ్చాయి. కాకపోతే నైట్ సీన్స్ ఎక్కువ ఉన్నట్టున్నాయి. హీరోకి స్కోప్ తక్కువ ఉన్నట్టుంది. అది చూడండి బ్రో, కొంచెం ఉన్న బడ్జెట్లో మేనేజ్ చేద్దాం. ఇన్ఫ్యాక్ట్ క్లైమాక్స్లో మీకు ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఇద్దరు క్యారెక్టర్స్ ఈక్వల్ స్కేల్లో రన్ అవుతాయి. డన్ బ్రో. సరే, ఎప్పుడు స్టార్ట్ చేద్దాం? ఈ వీక్లోనే. డన్. రెడీ? లెట్స్ గో ఫర్ టేక్. యాక్టర్స్ రెడీ? యా రెడీ. కెమెరా యాక్షన్. ఎప్పటి నుంచో నీకు మాట చెప్దాం అనుకుంటున్నాను, కానీ అది ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. అన్ని మాటలు నోట్తోనే చెప్పక్కర్లేదు, కొన్ని కళ్ళతో కూడా చెప్పొచ్చు. అంటే ఏయ్ ఏయ్ ఐ గాట్ యూ. కట్.
ఓకే 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 ఇలా ప్లాన్ చేసుకుంటూ రివీల్ చేద్దాం. రెడీ? వినోద్ రింగ్. ఏ రింగ్ రింగ్. ఒక్క నిమిషం. కట్. టీ తీసుకోండి. వాళ్ళకి ఇవ్వు. అదేంటి అంత మేకప్ వేసుకుంది? మరి పుట్టింటి పట్టుచీర సీరియల్లో హీరోయిన్ అంత అందంగా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఈ మేకప్ వల్లే. అవ్వా ఎంత మోసమో. రెడీయా? లైట్ ఆన్. లైట్ అయ్యి కానీ ఇంకా మొహం వెలిగిపోతుంది. మరి ఇక్కడ ఇంతలా లైట్ వేస్తే గానీ అక్కడ అంతలా కనబడరు. చాలు. చూడండి అంకుల్, నా డ్రీమ్ ప్యాషన్ వదిలేసి మీరు చెప్పినట్టు జాబ్ చేయాలంటే నాకు కుదరదు. నాన్న, అతను స్టార్ట్అప్ వర్కౌట్ అయితే అతను బాగా డెవలప్ అవుతాడు. మా ఫ్యూచర్ కూడా బాగుంటది. నోర్మయ్, వాడి గురించి నాకెదురు చెప్తావా? ముందు ఈయన బయట పంపించావు. నందు, వాట్ ఇస్ దిస్? నాన్న, కట్ కట్ కట్. పెద్దన్న ఆ, ఫీల్ లేదు. కూతురు మీద ఉన్న ప్రేమతో కూడిన కోపం కావాలి. ఏంటి? మీ కూతురు మీద ఉన్న ప్రేమతో కూడిన కోపం కావాలి. ఓకే, వన్ మోర్ చేద్దాం. రెడీ? Yeah. రెడీ. రెడీ. మా ఫ్యూచర్ కూడా బాగుంటది నాన్న. నోర్మయ్, వాడి గురించి నాకే ఎదురు చెప్తావా? కట్ కట్ కట్. పెద్దన్న ఫీల్ లేదు. వన్ మోర్ మళ్ళొకసారి. రెడీ? యాక్షన్. మా ఫ్యూచర్ కూడా బాగుంటది నాన్న. నోర్మయ్వే. కట్ కట్ కట్. వెంటనే ఆ అమ్మాయి డైలాగ్ ఫినిష్ అయిన వెంటనే మీది రావాలి. నువ్వు నోర్మయ్, వాడి గురించి నాకెదురు చెప్తావా? కట్. వన్ మోర్. కట్ కట్. వన్ మోర్. కట్. ఇంకోసారి కొంచెం జాగ్రత్తగా. కమన్. ఛాన్స్ ఇవ్వు అన్నాడుగా. బాగా అయింది. అత్తమ్మా, పెద్దన్న ఇప్పుడు నీ క్లోజ్ షాట్. ఓకే. ఇందాక అబ్బాయికి డైలాగ్ చెప్పారు కదా, సేమ్ అటు చూస్తూ చెప్పారు. ఇక్కడ లేడు కదా అబ్బాయి? లేడు, కానీ ఉన్నట్టు ఊహించుకొని చెప్పాలి. तू समझा नहीं, तू समझा नहीं. ఓకేనా? ఆ, రెడీ? సరే. ఆ, అబ్బా. పెద్ద మావయ్య వాటర్. థ్యాంక్స్ అమ్మా. సినిమా తీయటం అనుకున్నంత ఈజీ ఏం కాదు, చాలా కష్టం. తల తిరిగిపోయిందమ్మా, తల తిరిగిపోయింది. అయ్యో, వేరే ఇంటికి వచ్చాను, సారీ. మావయ్య, మామయ్య, ఇది మీ ఇల్లే. మన ఇల్లా? ఆ, ఇంటిని పబ్బుని చేశారుగా. మరి ఏమనుకుంటున్నారు? మీ కొడుకంటే మామూలుగా ఉండదు. అత్తమ్మదా ఇవి మనం తీసిన కూర్చో. సీన్స్ నాన్న. మావయ్య, మ్, మీ ఫోన్ చెక్ చేసుకోండి. నాకు డబ్బులు పంపించావేంటమ్మా? ఏంటి? డబ్బులు పంపిందా? నీకెక్కడవే డబ్బులు? నాకు ఈ మంత్ శాలరీ పడింది అత్తమ్మా. అయితే మాకెందుకు పంపుతున్నావు? మీ నాన్నకి పంపచ్చుగా. నాన్నకు కూడా పంపుతానులే అత్తమ్మా. అలా ఏం వద్దు నాన్న, డబ్బులు వెనక్కి పంపించేసాయి. ఎందుకు బావా? ఇప్పుడు ఇంట్లో అవసరం కదా, ఉండని. అవసరమైనా కూడా వద్దు. అంటే నేను మీ కోడలు కాదా అత్తమ్మా? పెళ్ళైతేనే నేను మీ కోడలనా? సరే, ఇది కట్నం కింద కట్ చేసుకోండి, సరేనా? కానీ డబ్బులు మాత్రం ఉండనియండి అత్తమ్మా. మొత్తానికి సంపాదించే పిల్లని పట్టేవరా? బావా, హ్మ్? పద పోదాం. ఎక్కడికి? ఈరోజు సండే కదే, ఆఫీస్ కూడా ఉంటుందిగా. అందుకే బయటకు పోదాం అంటున్నా. నాకు పనులున్నాయి. అబ్బా రా బావా, చెప్తా పదా. దా.
హలో చెప్పరా. హలో, నాకు నీ వాయిస్ వినిపించట్లా, బ్రేక్ అవుతోంది. వినోద్ గారికి కాల్ చేస్తున్నాడు, మ్యాటర్ ఏంటో అడుగు. సండే రోజు కూడా మా బావని ప్రశాంతంగా ఉండనివ్వరు. బావా బావా, ఇక్కడ ఆపు. అన్నా, నేను ఒకటి పక్కన పెట్టమన్నాను కదా, అది తీసుకురండి. బావా, ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఎందుకే ఇవన్నీ? నా బావ కాబోయే డైరెక్టర్. ప్రొడ్యూసర్స్ని వాళ్ళని వీళ్ళని కలవాలి కదా. నీ చెప్పులు చూడు ఎలా ఉన్నాయో, వాటితో వెళ్తే బాగుంటుందా? అందుకే నా నుంచి గిఫ్ట్. పద బావా. ఏంటి, ఏం తీసుకోలేదు? నాకేం నచ్చలేదు బావా, పద. సరే పద. మీను, నా ఫోన్ ఒకసారి ఇవ్వు. వాడికి మెసేజ్ చేసావా? చేసా. వీడేంటి ఎన్నిసార్లు కాల్ చేశాడు? హలో హలో, ఏమైందిరా అన్నిసార్లు కాల్ చేసావు? నా బొందైంది. నువ్వు అర్జెంట్గా నేను పెట్టిన లొకేషన్కి రా. ఎందుకు? నీ అబ్బాయి ఇప్పుడు అడుగుతున్నావా? ముందు అర్జెంట్గా ఇక్కడికి రా. వస్తున్నా. ఏమైందిరా? ఎందుకంత అర్జెంట్గా రమ్మన్నావు? యాటిట్యూడ్ స్టార్ గారు మన హీరోయిన్తో ఏదో పెంట పెట్టుకున్నాడంట. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ చేయనంటున్నాడు. అందుకే నీకు కాల్ చేశా. నువ్వు కొంచెం ముందొచ్చి ఉంటే ఏదో రకంగా సెట్ చేసేవాళ్ళం. అసలు ఏం చేస్తున్నారా ఫోన్ లిఫ్ట్ చేయకుండా? నేను ఒకసారి చేస్తాగు. ఏంట్రా లిఫ్ట్ చేయట్లేదా? నాకెందుకో వాడికి సైజ్ సరిపోవనిపిస్తుంది. అప్పుడు లేదత్తమ్మా, సరిపోతాయి. అదిగో బావ వచ్చాడు, ఇప్పుడే తెలిసిపోతుందా? బావా, ఈ షూ ట్రై చేసి చూడు. సరిపోదని అత్తమ్మ, సరిపోతుందని నేను. ఒకసారి ట్రై చేసి చూడు. వినోద్కి మెసేజ్ చేయమన్నాను, చేసావా? చేశా కదా. ఏమన్నాడు? రిప్లై చూసావా? అంటే బావా, అది మనం షాపింగ్కి వెళ్దామని. ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ కదా. ఆ షూ ట్రై చేయాలి. ఇటివో. కనీసం నా కాల్ వినిపించకుండా ఫోన్ సైలెంట్లో పెడతావా? దానివల్ల నా డెమో ఆగిపోయింది. నేను డైరెక్టర్ అయ్యేది డెమో ఫిలిం తీయటం వల్ల, నీ తొక్కలో షూ వల్ల కాదు.
ప్రపంచం మొత్తం ట్రిప్స్, బ్యాగ్స్, అవుట్ఫిట్స్ అనుకుంటూ ఇన్వెస్ట్ చేస్తే, కానీ నేను మాత్రం ఒక 2 BHK మీద ఇన్వెస్ట్ చేశా. అదే ASBL స్ప్రింగ్స్ పోచారంలో 65 lakhsకే ఆల్ ఇన్క్లూజివ్. అందులో స్విమ్మింగ్ పూల్, జిమ్, క్లబ్ హౌస్, వాకింగ్ ట్రాక్స్, అన్ని టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ ఒకే గేటెడ్ కమ్యూనిటీలో, అన్ని లగ్జరీ ఆప్షన్స్ హైదరాబాద్లో, అది కూడా జస్ట్ 65 lakhsకి మాత్రమే. ఫ్లాట్ ఇన్వెస్ట్ చేయడం అంటే మన ఫ్యూచర్కి ఒక గిఫ్ట్ ఇవ్వడం లాంటిది. అందుకే ఒకసారి సైట్ విజిట్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, వెళ్ళి చూడండి.